హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను కుకింగ్. ఈరోజైతే చింతపండు లేకపోకుండా చేపల పులుసు అయితే చేపల ఇగురు అనొచ్చు, చేపల పులుసు అనొచ్చు, లేదంటే గ్రేవీ కర్రీ మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవచ్చు. ఎగ్జాక్ట్గా అయితే మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకొని అయితే పిలవండి. నేనైతే చేపల ఇగురు అయితే పెట్టేశాను. ముందుగా అయితే చేపలు మంచిగా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మంచిగా అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఉప్పు ముక్కగా తొందరగా పట్టుద్ది కాబట్టి అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే ముందుగా ఆయిల్ పోసేసుకొని వేడైన తర్వాత కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఫిష్ ముక్కలు అయితే కొంచెం షాలో ఫ్రై లెక్క చేసేసుకుని బాగా డీప్ ఫ్రై కాకుండా చేసుకున్న ముక్కలని 2 బ్యాచ్లుగా అయితే నేనైతే ఫ్రై చేశాను. చూడండి ఎలా వచ్చినాయో. మీరైతే ముందుగా నా ఛానల్ చూసినట్టయితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందో మటుకు కామెంట్ చేయండి. చక్కగా ఫిష్ ముక్కలన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం నీసు వాసన పోయిద్ది, ముక్క కూడా అయితే గట్టిగా ఉంటుంది. ఫిష్ ముక్క మనం వండంగానే అయితే చిదిరిపోయిద్ది కదా, మనం గడ్డి పెట్టగానే. ఇలా చేసుకోవడం వల్ల అయితే చిదిరిపోకుండా ఉంటుంది. ఈ టైపు నేను చేపల పులుసు యూట్యూబ్లో అయితే నేను చాలా వరకు అయితే చూడలేదు. లాక్డౌన్ టైంలో అయితే మా అమ్మ అయితే చేసింది. మంచి మొదటి చేపలు అయితే తెచ్చాడు మా వారు బయటకు వెళ్ళినప్పుడు. అప్పుడు మా అమ్మ చేసింది. కాకపోతే మా అమ్మ అయితే అచ్చంగా చింతపండు పులుసుతో చేసింది. నాకైతే ఎందుకు చింతపండు వేయలేదంటే చేపలు తెచ్చిన టైంకి అయితే చింతపండు అయితే ఇంట్లో అయిపోయింది. నేనైతే 2 ఇయర్స్గా అయితే మ్యాంగోస్ అయితే డ్రై మ్యాంగోస్ అయితే తయారు చేసుకుంటున్నాను. అన్ సీజన్లో చేసుకోవచ్చని లక్కీగా అయితే ఆ పౌడర్ అయితే ఉంది నా దగ్గర. అందుకని ఆ పౌడర్తో అయితే చేసేసాను. చేప ముక్కలని 2 బ్యాచ్లకి అయితే వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత అదే నూనెలో ఆనియన్స్ పసుపు వేసి మంచిగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు మగ్గబెట్టేసాను మంచిగా. నాకు ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ సరిపోనట్టు అనిపించింది. అందుకని మళ్ళీ 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. మంచిగా ఆయిల్ అయితే సరిపోయింది. దగ్గరుండి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకొని మగ్గబెట్టుకోవాలండి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మంచిగా ఇలా అయితే మెత్తగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత ఇందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాము. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గుతుంది, మంచిగా ఫ్రై అయితే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనం ఎక్కువగా మసాలా వేయట్లేదు కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టే కదా, అందుకని మంచిగా ఫ్రై చేసుకున్నాము. నేనైతే 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇదంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కారం కూడా కర్రీకి సరిపడా కారం కూడా వేసేసుకోండి. నేనైతే కొత్త కారం వేసాను, ఇంకా మంటగా ఉంటుంది కొంచెం వేసాను కారం. అయితే ఈ కారం సరిపోయింది. ఇది కూడా మంచిగా 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. అడుగంటుకొని ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే నార్మల్ వాటర్ పోసేసుకోవాలి. మనం కర్రీకి సరిపడా వాటర్ అయితే పోసేసుకోండి. మనం మంచిగా చేపల పులుసుకి అయితే ఎక్కువ పోస్తాం కదా, పులుసు పిసికి. ఇది పులుసు లేదు కాబట్టి ముందే ఫ్రై అయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకవసరం లేదు. అందుకని నేను కొంచెమే పోసాను వాటర్ అనేది. ఈ ముక్కలన్నీ మంచిగా బేర్ చేసుకోవాలండి. లోపల ఈ వాటర్లో అయితే బేర్ చేసుకొని తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనం డ్రై మ్యాంగో ఉంది కదా, అప్పుడైతే మనకి ఎంత అయితే కావాలో అంతే. నేను ఫస్ట్ అచ్చంగా మ్యాంగోతో చేయటం వల్ల నేను కొంచెమే వేసాను, మరి ఎక్కువైపోతే తీయలేం కదా అని చెప్పి కొంచెమే వేసాను. ఇదైతే నాకు కర్రీ మొత్తం వండిన తర్వాత కొంచెం తగ్గింది అని అనిపించింది. ఆల్మోస్ట్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఫ్రై చేసి కూర వండినప్పుడు అయితే కొంచెం ఇంట్లో అయితే వాసన వస్తుంది. ఫ్రై అయిన తర్వాత ఫ్రైకి వాసన తెల్లి పట్టేస్తుంది. నాకు అదొకటే అనిపించింది, వాసన వచ్చింది ఇల్లంతా అనిపించింది. కానీ కర్రీ పరంగా అయితే మనకి కర్రీ అయితే చాలా బాగుంది. ఇలా మిక్స్ చేసుకొని మీకు ఇలా ముక్కల మీద కష్టం కాబట్టి వాటర్ పోసినప్పుడు వాటర్లో మిక్స్ చేసేసి తర్వాత ముక్కలు వేయండి. ఇవి ఇలా మూత పెట్టేసుకొని సిమ్లోనే మగ్గించుకోండి. ఎందుకంటే హైలో పెట్టడానికి మనం పోసిన కొంచెం వాటరే కాబట్టి తొందరగా అడుగంటిపోతుంది. ఎందుకంటే సిమ్లో పెట్టి మగ్గించేసుకోవాలి. కూర అయితే అయిపోయిందండి, ఉడికిపోయిన చక్కగా. కొత్తిమీరను ధనియాల పౌడర్ వేసి పైనుంచి చల్లేసుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ చేసింది, నేను కొంచెం డిఫరెంట్గా అయితే ఇలా చేశాను. నాకైతే కర్రీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయటం అయితే అసలు మర్చిపోవద్దు. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అను కుకింగ్ నా ఛానల్. అమ్మ వాళ్ళు కూడా నా గురించి వీడియోస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం నన్ను చూడండి. ఈ కర్రీ ఎలా వచ్చిందో మటుకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకే.